పుల్లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి, జిల్లెళ్ళమూడి అమ్మవారు, రామకృష్ణ పరమహంస, క్రీస్తు యక్షశాల ఆర్ సద్గురుస్ వరల్డ్ టీచర్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ. దట్స్ ఆల్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి కలగాని కళ్ళగాని కళ అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. మనకు వచ్చేటువంటి కళలు వేరు, కాంతా కనకాలు తప్ప మనకు మిగిలిన ఏవీ రావు. మానవుడికి, జీవుడికి కాంతా కనకం రెండు కకారాలుంటే చాలు, ఇంకేది అవసరం లే. కానీ ఇటువంటి అవధూతలకి, మంత్రబలం కలిగినటువంటి వాళ్ళకి, దైవశక్తి కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళకొచ్చేటువంటి కళలు వేరు. సాక్షాత్ దైవాలే వాళ్ళకి కలలో కనబడి వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు. ఈయన కలగనినటువంటి కళలనే తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటే రాసుకుంటూ ఉంటారు. అవే కనీసం 30-40 పెద్ద గ్రంథాలు అయ్యాయి. ఈ విధంగా ఎవరైనా చేయగలరా? ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం రావటం అనేటువంటిదే కష్టం. అటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని కూడా వదిలేసేసి ఈరోజు వరల్డ్ టీచర్, దైవశక్తి కలిగినటువంటి, మంత్రబలం కలిగినటువంటి సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందరూ ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి ఆయన దర్శించండి చాలు. మీరు చేసినటువంటి, తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడికి ఈయన జరిగినటువంటి సంభాషణ అదే కళ అనుకుందామా అంటే అది కళ కాదు. పోయి నిజం అనుకుందామా అంటే ఏమో. కలగాని కళ్ళగాని కళ, టైటిలే చూడండి ఎలా ఉందో. ఏం చెప్పారు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు? ఆయన కళలో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఈయన అడుగుతున్నాడు, ఈయన ఆయన అడుగుతున్నాడు. ఆయన ఏమడుగుతున్నాడో చూడండి. నేను ఎవరిని అని అడిగాడు ఈయన సుబ్రహ్మణ్యం గారిని. కళలో కనిపించేటువంటి వ్యక్తిని అసలు నేను ఎవరిని అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేనే నీవురా స్వామి అని చెప్పాడు. ఆ స్వామి ఈ స్వామి స్వామి అన్నాడు. నేనే నీవు అని అన్నాడు. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను అని అడిగాడు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని అడిగాడు. అప్పుడు ఈయన చెప్తున్నాడు, నేను వచ్చిన చోటు నుండే నువ్వు కూడా వచ్చావు. మరి నీవు ఎక్కడి నుంచి వచ్చావు? మళ్ళీ తిరిగి అడిగాడు. నీవు వచ్చినటువంటి చోటు నుండే నేను వచ్చాను. నన్ను కన్నటువంటి వాళ్ళు మీరే కదా అంటే ఆ కళలో వ్యక్తి అంటున్నాడు చూడండి, నిన్ను కన్నవాళ్ళం మేము కాదు, నీచే మొట్టమొదటగా కనబడినటువంటి వాళ్ళము. చూడండి ఏం చెప్పాడు? కనడం, కనబడడం అంతే. నా చేత ఏ విధంగా కనబడ్డారు అని అడిగాడు ఈయన ఆయన్ని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనని నిన్ను నీవు కనిన తరువాత, కనినటువంటిది మమ్మే కదా. నిన్ను నీవు తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకునేది ఏమీ లేదు, ఇంకా మమ్మల్ని గురించే. అయితే ఈ నామరూపాలు నేనేనా అని అడిగాడు. అంటే చెప్తున్నాడు ఆయన, సందేహం దేనికి? నీవే. యు ఆర్ దట్, యు ఆర్ గాడ్. యు ఆర్ దట్, దట్ యు ఆర్. అదే నీవు, అదే నేను. అయితే సందేహం ఏమైనా ఉందా అని అడిగాడు. సందేహం అంటే ఏంటి? చూడండి ఏం చెప్పాడు. సందేహం అంటే ఏంటి అని ఈయన అడిగాడు ఆయన్ని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, మన దేహంతో పాటు వచ్చి దేహంతో పాటు పోయేదే సందేహం. చూడండి ఎంత బాగా చెప్పారు. దేహం అంటే శరీరం. నువ్వు నీ తల్లి కడుపు నుండి ఏ శరీరంతో అయితే వచ్చావో ఆ శరీరంతో పాటు పోతుంది, అదే సందేహం అని చెప్పాడు. సందేహం ఎందుకో తెలియదు కానీ కలుగుతూ ఉంది అని అడిగాడు ఈయన సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నీవు నామరూపాలు లేకుండా ఉండాలి. ఇది నీకు నామం రూపం లేకుండా అనేది ఉన్నట్లయితే అప్పుడు సందేహం అనేటువంటిది కలగనే కలగదు. మరి నేనెవరిని అని అడిగాడు ఈయన మళ్ళీ. అప్పుడు చెప్తున్నాడు, ఇంత ముందే చెప్పాను కదా, నేనే నీవు, నువ్వే నేను అని అన్నాడు. నా ప్రశ్నకి ఇదేనా సమాధానం అన్నాడు. అసలు ప్రశ్న అంటే ఏంటి అని మళ్ళీ అడిగాడు ఆయన. అడిగితే చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇంతవరకు ఈయన అడిగాడు, ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆ శక్తి అడుగుతుండే ఏం చెప్తున్నాడు? ప్రశ్న అంటే ఏంటి? అర్థం కానటువంటిది, అనుభవంతో లేనటువంటిది సమాధానం ఏదైతే ఉందో అదే ప్రశ్న. దట్ ఈజ్ క్వశ్చన్ అని చెప్పాడు. మరి సమాధానం అంటే ఏంటి?
వాట్ ఈస్ ద ఆన్సర్ అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, అర్థమయ్యి అనుభవం అయినటువంటి ప్రశ్న అనుకో. అర్థమయ్యి అనుభవం అయినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అదే సమాధానం. ఈ ప్రశ్న సమాధానం ఎవరికి అని అడిగాడు మళ్ళీ. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాకే, అహం, నాకే అవన్నీ కూడా. బాగుంది, అది నేను అడిగింది అదే కదా అని అడిగాడు. అదే నేను చెప్పింది కూడా అదే కదా నీకు. అసలు అమ్మ అంటే ఎవరు? మా అమ్మ అంటే నాకు ఇష్టం అంటారు కదా, అమ్మ అంటే ఎవరు అని అడిగాడు. నా యొక్క ప్రకృతే అమ్మ, అది ప్రకృతే అమ్మ. మరి తండ్రి అంటే ఎవరు? పురుషకారమే తండ్రి. ప్రకృతి పురుషులు ఎవరు? ప్రశ్నించేటువంటి వాడు, అనుభవించేటువంటి వాడు 2 రూపాలు, అదే తల్లి తండ్రి. ప్రశ్నించేది ఎవరు అని అడిగాడు. మళ్ళీ అడిగాడు, ప్రకృతి పురుషులు కాకుండా వారికి ఆధారమైనటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడే ప్రశ్నించేటువంటి వాడు. అన్న ఏ విధంగా కలిగాడు, అమ్మ ఏ విధంగా తయారు చేసింది, అవన్నీ కూడా నేనే అని చెప్పాడు. నువ్వు ఏదైతే అంటున్నావో ఆ మొత్తం కూడా నేనే తయారు చేశాను. వ్యష్టి ప్రకృతి. అమ్మ ఎవరు అని అడిగాడు ఈయన సుబ్రహ్మణ్యం గారు. అప్పుడు ఆ శక్తి అంటుంది, సమిష్టి ప్రకృతి. ఇది అంబా, అమ్మ, సమిష్టి ప్రకృతి అనేటువంటిదే అమ్మ. మరి నేనెవరిని అని అడిగాడు. వ్యష్టి పురుషుడు. మరి తండ్రి అంటే ఎవరు? సమిష్టి పురుషుడే తండ్రి. దేవుడు అంటే ఎవడు అని అడిగాడు. అందరూ టెంకాయలు కొడితే పూజలు చేస్తుంటారు కదా, అసలు దేవుడు అంటే ఎవడు అని అడిగాడు. జీవుని యొక్క అనంత స్వరూపమే దేవుడు. అదే నీలోనే ఉంది. యు ఆర్ గాడ్. నీవే నీలో దేవుడు ఉంచుకొని నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని కొట్టుకుంటున్నావు. అసలు నువ్వే దేవుడు అనమాట. నిన్ను నువ్వు తెలుసుకునేటువంటి అవన్నీ తప్పదు అని చెప్పాడు. మరి జీవుడు అంటే ఎవరు అని అడిగాడు. దేవుడి యొక్క పరిమిత స్వరూపమే జీవుడు. చూడండి ఏం చెప్పాడు. అపరిమిత స్వరూపం దేవుడు, పరిమితమైన స్వరూపం జీవుడు. ప్రపంచం అంటే ఏంటి అని అడిగాడు. దేవుడి యొక్క వ్యక్త రూపమే ఈ ప్రపంచం మొత్తం కూడా. వ్యక్త రూపమే ప్రపంచం. సృష్టి అంటే ఏంటి అని అడిగాడు. సృష్టించబడ్డాడు అంటాం కదా, సృష్టికర్త బ్రహ్మ అంటాం. అసలు సృష్టి అంటే ఏంటి అని అడిగాడు. వాట్ ఇస్ ద క్రియేటర్ అడిగాడు. చెప్తున్నాడు, స్థితికి ముందున్నటువంటిది ఏదైతే ఉందో అదే సృష్టి. అది స్థితికి ముందు ఉన్నటువంటిదే సృష్టి. మరి లయం అంటాం, లయకారకుడు శివుడు అంటాం కదా. సృష్టికారకుడు బ్రహ్మ, ప్రవర్ధనకారకుడు విష్ణువు, లయకారకుడు శివుడు అంటాం. లయం అంటే ఏమిటి అని అడిగాడు. మనమేమనుకున్నాం, లయం అంటే నాశనం చేసేవాడు అంటాం, కానీ అది కాదని చెప్తున్నాడు. స్థితికి తరువాత ఏదైతే ఉందో అదే లయకారకం, ఆయనే లయకారకుడు. సృష్టి, స్థితి, లయ, అసలు ఈ 3 ఎవరికి ఉంటాయి అని అడిగాడు ఈయన. చూడండి ఏం క్వశ్చన్ అడిగాడు. ఇటువంటి ప్రశ్న అనేటువంటి సామాన్యులకు రాదు, ఎంతో దైవశక్తి ఉన్నటువంటి వాళ్ళకే వచ్చేటి. సృష్టి, స్థితి, లయ, అసలు ఈ 3 ఎవరికి ఉంటాయి అని అడిగాడు. ఉన్నాయి అని వాడుకుంటాయి. ఇది సమాధానం దానికి. ఉన్నాయి అనుకుంటే ఉంటాయి, లేవు అనుకుంటే లేవు, అంతే. నీ యొక్క భావాన్ని బట్టే, నీ దృష్టిని బట్టే సృష్టి అనేటువంటిది ఉంటుంది. మరి జన్మ అంటాం, నీ జన్మ తగలబడా అంటాం, ఓరి నీ జన్మ పాడుగా అని అంటాం. అసలు జన్మ అంటే ఏంటి అని అడిగాడు. ఉన్నట్లు ఊపిరి పీల్చుకోవటమే జన్మ. చూడండి ఏం చెప్పాడు. ఉన్నాను అని ఊపిరి పీల్చుకోవటం ఏదైతే ఉందో అదే జన్మ అని అడిగాడు. మరి మరణం అంటే ఏంటి అని అడిగాడు. లేను అన్నట్లు ఊపిరి తీసుకోవటం. ఉన్నాను అన్నట్లు ఊపిరి తీసుకుంటే జన్మ, లేను అని ఊపిరి తీసుకుంటే అదే మరణం, అదే లయం అవుతుంది. అసలు ఇవన్నీ ఎవరికి అని అడిగాడు. మళ్ళీ మొదటికి వచ్చారు. చూడండి, ఇదంతా కూడా సుబ్రహ్మణ్యం గారి కళలో జరుగుతున్నటువంటి చరిత్ర. అతీతమైనటువంటి ఒక శక్తి ఈయనకి మధ్యలో ఉండేటువంటి సంభాషణ. కాబట్టి అందరూ ఒకసారి ఆయన దర్శించండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారిని. మీరేం పనిలే, ఆయన పాదస్పర్శ తగిలితే చాలు మనం చేసిన మన మనశ్శాంతి ఏర్పడుతుంది. నేను బ్రాహ్మణున్న ఇండు కూడా ఆ 2 పాదాలు నెత్తిన పెట్టుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి. ఏ శక్తి లేకపోతే నేను పోను కదా. ఆయన దర్శనానికి కొన్ని టైమింగ్స్ పెట్టారు ఇప్పుడు, దేవుడి దర్శనం మాదిరి. కాబట్టి అందరూ ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని చూసి రండి, చాలు మనకు మనశ్శాంతి వచ్చినట్లే. మరి ఇవన్నీ కూడా ఎవరికి అని అడిగాడు. ఉన్నాయి అనుకునేటువంటి వాడిగా ఇవన్నీ. జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని ఈజ్ నాట్ బార్న్, ఈజ్ నాట్ మేడ్, ఆల్రెడీ హీ ఈజ్ బార్న్.
మహాజ్ఞానులు, దివ్యశక్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పుట్టిన తర్వాత తయారవరు. ఆల్రెడీ వాళ్ళు తయారయ్యే వాళ్ళ అమ్మ కడుపులో జన్మిస్తారు. జ్ఞాని అంటే ఎవరు అంటే ఉన్నది జ్ఞానం ఒక్కటే, అన్యము లేదు అని ఉన్నటువంటి వాడే జ్ఞాని. మరి అజ్ఞాని అంటే ఎవరు? హూ ఈజ్ ఇన్నోసెంట్ అని అడుగుతున్నాడు. చూడండి ఏం చెప్పాడు. జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా ఉంది అనేటువంటి వాడు అజ్ఞాని. భక్తుడు అంటాం, అల్లా భక్తుడు, యేసు భక్తుడు, రామ భక్తుడు అంటాం కదా. భక్తుడు అంటే ఎవరు అని చెప్పాడు. మనం ఏమనుకుంటాం? పూజ చేయించుకునేటువంటి వాడేమో దేవుడు, చేసేటువంటి వాడేమో భక్తుడు అంటాం. అది కాదు ఇక్కడ. భక్తుడు అంటే ఎవరంటే భగవానుడు అయ్యున్నటువంటి వాడే భక్తుడు, అంతే. కాబట్టి ఇటువంటి ఎన్నో విచిత్రాలు చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి అందరూ వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ఆయన ఆశీస్సులు పొందండి. 2-3 నెలల్లోనే మీకు మీ జీవితంలో పరివర్తన రాకపోతే నన్ను అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పుల్లా పంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.